వచ్చి ఎన్ని సంవత్సరాలైనా గులాబ్ జామ్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ కాంబినేషన్ అయితే ఎవ్వరు మర్చిపోరు కదా. చాలామందికి ఇదైతే ఫేవరెట్ అయి ఉంటుంది. ఇంకా ఈరోజు ఇంట్లో అయితే ఐస్ క్రీమ్ ఉందని అయితే గులాబ్ జామ్ చేసేసాను. ఫస్ట్ అయితే గులాబ్ జామ్ పిండి తీసుకొని దాంట్లోకి కాజు చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇట్లాగా పైన కలుపుకోవాలి. చపాతీ పిండి కలిపినంత గట్టిగా అయితే కలపకూడదు. ఇట్లా అయితేనే గులాబ్ జాము సాఫ్ట్గా వస్తాయి. వేసిన పిండిని అయితే ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. ఈ లోపు అయితే మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా పంచదార వేసుకొని షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకోవాలి. దాంట్లో అయితే యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పిండి తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా గట్టిగా ఒత్తుకొని చేసుకుంటే పగుళ్ళు రాకుండా ఉంటాయి. ఇట్లా చేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవటమే మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు. గులాబ్ జాము ఇట్లా వేయించినవి ఉంటాయి కదా, అవి ఒట్టి బాల్సే తింటే చాలా బాగుంటాయండి. మీలో కూడా నాలా ఎవరైనా ఉన్నారా? ఇంతకీ ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ కాంబినేషన్ లో ఉన్న సినిమా పేరు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. డీప్ ఫ్రై చేసుకున్న బాల్స్ అయితే షుగర్ సిరప్ లో వేసేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వెనిలా ఐస్ క్రీమ్ తో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటది. ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.